రాజేంద్రుడని చెల్లి బాలుడా నేను ఆనంద భైరవాయుడా 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 కాశీ పట్టణ దేశ వసుడా నేను విజయ సింగురాజు పుత్రుడా కాశీ దేశము పట్ట వసుడా నేను విజయ సింగురాజు పుత్రుడా కాశీ పట్టణ దేశ వసుడా నేను విజయ సింగురాజు పుత్రుడా కాశీ దేశము పట్ట వసుడా నేను విజయ సింగురాజు పుత్రుడా రాజంబులో ప్రజల రక్షించేవాడాను రాజంబులో ప్రజల రక్షించేవాడాను రాజంబులో ప్రజల రక్షించేవాడాను రాజంబులో ప్రజల రక్షించేవాడాను గుడి వేడుక కావాలను రాజేంద్రుడని చెల్లి బాలుడా నేను ఆనంద భైరవాయుడా రాజేంద్రుడని చెల్లి బాలుడా నేను ఆనంద భైరవాయుడా రాజేంద్రుడని చెల్లి బాలుడా నేను ఆనంద భైరవాయుడా నీతి గడియాల పురమందు వెలసిన నీతి గడియాల పురమందు వెలసిన నీతి గడియాల పురమందు వెలసిన నీతి గడియాల పురమందు వెలసిన ఈ పూరి బాపుని రాజేంద్రుడని చెల్లి బాలుడా నేను ఆనంద భైరవాయుడా శ్రీ వీరబ్రహ్మంగారికి స్వామి ఆ సేవక రామదేవుని ఈ సభాస్థలియందు ఈ ప్రజలకు విన్నవించవలసిందిగా కోరుతున్నాను. సేవక వినరేరి ద్వారక విశదంబుగాను దేశమందు ఘనతకెక్కి విజయ సింగురాజు క్షత్రియుడిగను అతని భార్య పేరు తిలకపాంబ వారి గర్భమునందు తేను జన్మించి ఉంటిని ఆనంద భైరవ రాజయోగిని వినరా వీరబ్రహ్మంగారికి నా పేరు ఆనంద భైరవ రాజు అని అంటారు. నీ పేరు ఆనంద భైరవ రాజయోగి. అయితే మీ తల్లి విజయసింగరాజు, మీ తల్లి తిలకమాంబ, మీది కాశీదేశ పట్నం. సరే స్వామి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ వేట మార్గం వెళ్తున్నాను. వేట మార్గము అనగా వనంతరానికి పోయి ఆ యొక్క పురుల సింహముల వధించడానికి వేటాడతాను. ప్రజలను కాపాడడానికి వాటిని వధిస్తావా? సరే రమ్ము పోదాం. నువ్వు రా. వస్తాను, నేను సేవకుని కదా, వెంబడి వస్తున్నాను. వీరబ్రహ్మం గారికి జై. అదిగదిగో వన మురుకములు మదామెక్కి ఉండను చూడం అదిగదిగో వన మురుకములు అదిగదిగో వన మురుకములు మదామెక్కి ఉండను చూడం అదిగదిగో వన మురుకములు మదామెక్కి ఉండను చూడం అదిగదిగో వన మురుకములు అదిగదిగో వన మురుకములు మదామెక్కి ఉండను చూడం అదిగదిగో వన మురుకములు బాణము దబలగా వెంచరా బాణము దబలగా వెంచరా బాణము దబలగా వెంచరా పరుగులు తాలా చెయ్యగను ఆ వన మృగములు ఎంత మతమెక్కి ఉండను చూడు. అవిట్లను భయం లేకుండా తిరుగుతున్నాయి. అయితను ఒక వేటున వనమృగములను వేటాడేదను. సరే, ఇంకా మునుముందు పోయి ఎటువంటి మదమెక్కిన మృగములు ఉన్నాయో వాటిని వధించాలండి. అదండి వీరబ్రహ్మం గారికి పట్టి బాణస్త్రము ఎక్కువ పెట్టి పట్టి బాణస్త్రము ఎక్కువ పెట్టి పట్టి బాణస్త్రము ఎక్కువ పెట్టి గడగడలాడడి గండు మృగముల గడగడలాడడి గండు మృగముల బలగా వింటల తరముల బలం పట్టి బాణస్త్రము ఎక్కువ పెట్టి వీరబ్రహ్మంగారికి ఆ వన మృగములను వధించదగట. ప్రతాపము ఎంత చెప్పనలది కాకుండా ఉన్నది మా రాజేంద్ర. సేవక
ఆవు నీళ్లు తాగుతుండను కదా ఆ. ఆ పులి ఆవును భక్షిద్దామని వచ్చుతున్నది. ఆ. ఆ పులిని వధించలగాక ఇప్పుడు అదే ఆ యొక్క ఆవును గోవును కాపాడడానికి ఆ పులిని వధించలగాక. బాణం వేసి ఎక్కుపెట్టు. అంతలో బాణాశ్రమం ఆహా దైవమా, ఆహా దైవమా, అంతలో ఆ బాణాశ్రమం ఆవుకు తగలక పులికి తాగక ఆవుకు తగిలేను. ఆవు గిలగిల పట్టుకొని మరణించాను కదా. ఆహా దైవమా, నేను ఏం చేయదు అని చెప్పి ఆ యొక్క గోవును రక్షించుదామని బాణం సంధించవేయగా ఆ పులికి తగలక ఆవుకు తగిలి ఆవు మరణించింది. అయ్యో ఈ గోహత్య పాపము నాకు ఎటు జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క ఆనందయోగి ఏ విధముగా దుఃఖించుచున్నాడనగా చూడండి. శ్రీమతి రాజకోటూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, వీరబ్రహ్మ గారికి శ్రీ పరందామా నేను చేసి దిగో వచ్చావు పరందామా ఎవరు రాలేదా? అవును స్వామి. ఇంకా ఏ విధంగా దుఃఖించుంటావో దుఃఖించము. పాప మెటుల భోము నేనే విజయుడు, 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 పాపము జరిగే ఓ పగలను స్వామి పరందామా ఆహా దైవమా, నేను ఏమి చేయదు కదా. పరస్పర లోక రక్షక, ఆపద్బాంధవ, అనాథ రక్షక, గోహత్య, శిశువత్య, బ్రహ్మత్య ఇవి చాలా పాపం కదా స్వామి. నేను ఏమి చేయదు కదా. ఈ విధముగా ఆనందయోగి దుఃఖించుతున్న సమయంలో ఆ వీర బ్రహ్మంగారు అక్కడికి వచ్చి ఆనందయోగిని చూచి ఏ విధముగా ఓదార్చుచున్నాడనగా వీర బ్రహ్మంగారికి ఈ బాలుడెవరో దుఃఖించుతున్నారు. ఎందుకు దుఃఖించదవేలా నీవు చేసిన పాపమదేలా, నీవు చేసిన పాపమదేలా ఓ రాజా బాలా సందేహం పూలే కాదలు
బాలక, స్వామి నువ్వు ఎందుకొరకు ఇలా దుఃఖించుతున్నావో నాకు వివరంగా తెలుపుము. అదే విధంగా తెలిసిన స్వామి, నేను చేసిన పాపానిగా నీకు నేను తెలిపేదానయ్యా. నేను చేసిన పాపానిగా నీకు నేను తెలిపేదానయ్యా. ఓ వీరాగమమా, గోవు పాపము నేను చేసితిని. ఓ నీరాగమమా, గోవు పాపము నేను చేసితిని. వీరబ్రహ్మంగారికి. ఓ స్వామి, బాలక, తెలియక హత్య చేసినాను కదా స్వామి, పాపం కలిగేది కదా. అలాగా మమ్మదీయ వంశమునా మరియు నీవు జన్మించదావు. మహనీయ వంశమునా మరియు నీవు జన్మించెదవు. హే రాజా బాలా, ముందుగా నా శిష్యుడవయ్యేవు. రాజా బాలా, ముందుగా నా శిష్యుడవయ్యేవు. వీరబ్రహ్మంగారికి. బాలక, నువ్వు నాకు మమ్మదీయ వంశములో పుట్టి ముందుగా నాకు శిష్యుడు అయ్యేది. వచ్చే జన్మలో నాకు శిష్యుడు. వీరబ్రహ్మంగారికి. అయ్యా నాకు తెలియాలోయే, తెలియనానుగాను స్వామి. అయ్య నాకు తెలియాలాయే, చెయ్యనానన్ను కన్నా స్వామి. ఓ వీరాగమమా, దయరాని పాపము చేసితిని. ఓ వీరాగమమా, చెయ్యరాని పాపము చేసితిని. వీరబ్రహ్మంగారికి. ఓ స్వామి, బాలక, నాకు తెలియక చెయ్యరాని పాపం చేసినాడు కదా స్వామి. అలాగా ఆదిలో నా శంకరుడవో అవతారము మార్చినావయ్యా. ఆదిలో నా శంకరుడవో, అవతారము మార్చినావయ్యా. ఓ రాజా బాలా, ఇందుకే నవ జన్మానెత్తితివి. ఓ రాజా బాలా, ఎందుకే నర జన్మానెత్తినవో. వీరబ్రహ్మంగారికి. ఓ బాలక, ఆ స్వామి. నువ్వు ఆదిలో అప్పటి జన్మలో నువ్వు శంకరుడు. ఇదాని ఇందు గురించే నువ్వు ఈ నరరూపం ఎత్తితివి. అట్నా స్వామి. వీరబ్రహ్మంగారికి. దారనీసి కాడియాలా గమనిన్నో వేళగలయ్యా. దారుణిసి కాడియాలా, గమనించే వేళగాడయ్యా. ఓ వీరాగమమా, కరుణానే పోయేరానయ్యా. ఓ వీరాగమమా, కరుణానే పోయేరానయ్యా. వీరబ్రహ్మంగారికి. ఓ స్వామి, బాలక. నువ్వు చెప్పిన విధంగానే నీ నామం తలుచుకుంటూ పోయేదాను కదా స్వామి. అలాగనా ఓ ఆనంద భైరవ రాజయోగి స్వామి. నీకు నాకు కొంచెం కాలజ్ఞానము చెప్పు స్వామి. అలాగా
ఆనంద భైరవ రాజయోగి నీకు ముందు ముందు జరగబోయే కాలజ్ఞానం రూపంలో బోధించదను. చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో చెప్పలేదండనకపోయేరు తప్పదిగో గురుని వాక్యం చెప్పలేదండనకపోయేరు తప్పదిగో గురుని వాక్యం చెప్పలేదండనకపోయేరు తప్పదిగో గురుని వాక్యం చెప్పలేదండనకపోయేరు తప్పదిగో గురుని వాక్యం తప్పుదోవల పోవాల సంపరించుక మింగ శత్రులు చెప్పలేదండనకపోయేరు నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో పుతనమున మోసపోయేరో అది కాక కొందరు గొప్పతనమున కోసం మీరేరో మోసపోయేరో అది కాక కొందరు గొప్పతనమున కోసపోయేరో ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేళనో ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేళనో ఆ గుప్పు గుప్పుల దాటిపోయే గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో ఆ తన తప్పులు తెలుసుకున్నారు దర్శనమైతే మక్కువతో తెలియనేద్దురో తన తప్పు తెచ్చుకున్నారు అయితే మక్కువతో తెలుసుకున్నారు ఆ జోక తోడిన తల్లి పిల్లలు పొడు వాసిన అడవులందు ఒక తోడుత తల్లి పిల్లలు తోడు వాసి అడవులందు జోక తోడున తల్లి పిల్లలు తోడు వాసిన అడవులందు ఒక తోడుత తల్లి పిల్లలు తోడు వాసి అడవులందు పాకి శోకము చేసి ప్రజలు గాయ కసురులు నమిలి సత్తులు చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో ఆ కేక వేసి ప్రాణం విడిచేరో రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరో వేసి విడిచేరో రాజాజి మూకలు తోకమంచి కనుగొనేశారో ఆకాశంబు ఎర్రగౌను ఆరు మదములు ఒక్కటవును ఆకాశంబు ఎర్రనవును ఆరు మదము ఒక్కటవును ఆకాశంబు ఎర్రగౌను ఆరు మదములు ఒక్కటవును ఆకాశంబు ఎర్రనవును ఆరు మదము ఒక్కటవును లోకమందు జనులు అందరూ నీరు నిప్పున మునిగి సత్తులు చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిన బ్రతకనేచేరో చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో ఆ పాతకూలు మంట కలిసేరో పుణ్యాత్ములైన సాధువును సంతరించేరో మంట కలిసేరో పుణ్యాత్ములైన సాధువులు సంచరించేరో ఆ భూమి మీద తుముదాములు పుట్టి పెరిగిన పిమ్మటాను భూమి మీద తుముదాము పుట్టి పెరిగిన పిమ్మటాను భూమి మీద తుముదాములు పుట్టి పెరిగిన పిమ్మటాను భూమి దాము పుట్టి పెరిగిన పిమ్మటాను రామ రామ ఎన్ని వారాలు రాలిపోదురు తెలుసుకోండి చెప్పలేదండనకపోయేరో నరులార గురుని చేరి మొక్కిత బతకనేచ్చేరో
ఏమో ఏమో ఎడకున్నారో చంద్రులు చూసిన యమాపురికి నడమందూరో భూతలమ్మున ఇంటి వింతలు పుట్టి పెరిగిన పిమ్మటాను భూతలమ్మున ఇంటి వింతలు పుట్టి పెరిగిన పిమ్మటాను భూతలమ్మున ఇంటి వింతలు పుట్టి పెరిగిన పిమ్మటాను భూతలమ్మున పుట్టి వింతలు పుట్టి పెరిగిన పిమ్మటాను ఇది కూట ధర్మం ఇప్పుడు నిజము నిలక నలుగుతుండును చెప్పలేదనకపోయేరో ముందు వెనకాగానకున్నారో ముగ్గురైన భూమిలో ముందు గదియో తెలియకున్నారో చెప్పలేదండకపోయేరో నల్లార గురిని చేరు మట్టిన బతుకనేచ్చారో ఆ కండబలముతో చిన్న పెద్దల కళ్ళుగానక గర్వమూచే కండబలముతో చిన్న పెద్దల కళ్ళుగారని గర్వమూచే కండబలముతో చిన్న పెద్దల కళ్ళుగానక గర్వమూచే కండబలముతో చిన్న పెద్దల కళ్ళుగానే గర్వమూచే మందమిలము లాడువారా బంధు బంధుగా పోతురు అక్కడ చెప్పలేదనకపోయేరో నల్లార గురిని చేరి మట్టిన బతుకనేచ్చారో ఆ తిరునైనా నిలవకున్నారో మొలగూడినప్పుడు ఎడ చూసిన వాడు కుందూరో తిరునైనా నిలవకున్నారో మనగూడినప్పుడు ఎడ చూసిన వాడు కుందూరో ఆ వేడుకతో పోతులూరి వీరభోగవ సంతరాయుడు వేడుకతో పోతులూరి వీరభోగ సంతరాయుడు వేడుకతో పోతులూరి వీరభోగవ సంతరాయుడు వేడుకతో పోతులూరి వీరభోగ సంతరాయుడు ఏడు దివుల ఏక చక్రము ఏలుడు బ్రహ్మాండమంతా చెప్పలేదనకపోయేరో కరుణారమణుని చేరు మక్కిన బతుకనేచ్చారో చెప్పలేదనకపోయేరో నరనార గురిని చేరి మొక్కుత బ్రతకనేచ్చారో చెప్పలేదంటనకపోయేరో కరుణారమణుని చేరు మక్కిన బతుకనేచ్చారో పోతులూరి వీరబ్రహ్మంగారికి ఆనంద భైరవయ్య గోదారిలో నారాయణ బజారే నారాయణ భజరే వేదవేదన నారాయణ భజరే ఆ నారాయణ
జై. ఓ స్వామి, మీ యొక్క పాదములకు 10,000 నమస్కారములు. చల్లగా వద్దు. స్వామి దండమయ్యా నీకు సరగుల తెలిపెదాను. ఆ స్వామి దండమయ్యా నీకు సరగుల తెలిపెదాను. ఆడములు తిరిగే సాధులు లేరు అయ్య దండమయ్యా. ఆడములు తిరిగే సాధులు లేరు స్వామి దండమయ్యా. ఓ స్వామి, నీకు ఇదే 10,000 వందనములు. నేను ఆ యొక్క అడవులు తిరిగిన సాధులు కదా. అలాగా? అవును స్వామి. అన్నాదేవుగా నీవు అనిల బ్రహ్మవుగా. అన్నాదేవుగా నీవు అనిల బ్రహ్మవుగా. రూపురేఖలు మరచిపోతివా స్వామి దేవ నీవో. 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 బ్రహ్మదేవుడు ఆ రూపురేఖలు మర్చిపోయినవు. అవును స్వామి, నువ్వు అన్నదేవుడే. నేను బ్రహ్మదేవునే ఇప్పుడు అన్నాజీ అవతారం ఎత్తినాను. నాకు ఆలోచన కలిగే. ఆ శరణు శంకరుడు ఎక్కడున్నాడో చాలా చెప్పవయ్యా స్వామి. ఆ శరణు శంకరుడు ఎక్కడున్నాడో చాలా తెలుపవయ్యా స్వామి. ఓ స్వామి, నిన్ను చూడగానే నా యొక్క పది ఏదో ఆలోచన కలిగింది. సరే స్వామి, మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం కదా. ఆ యొక్క శంకరుడు ఎక్కడ ఉన్నాడో నాకు ఆ శంకరుడు జాడ తెలుపు స్వామి. అలాగనా? కాశీ దేశమందు క్షత్రియ భైరవుండు తాను. రాజరాజులకు గురుమార్గము బోధ నేర్పుతుండో. రాజరాజులకు నీతి మార్గము బోధ చేయుతుండో. రాజరాజులకు నీతి మార్గము బోధ చేయుతుండో. రాజరాజులకు నీతి మార్గము బోధ చేయుతుండో. ఆ కాశీ దేశమందు రాజరాజులకు ప్రజలందరికీ నీతి మార్గం బోధ నేర్పుచున్నాడు కదా. ఆ యొక్క రాజరాజులకు నీతి బోధ చెప్తున్నావు స్వామి. నేను కూడా ఇప్పుడు సాధు సజ్జనులకయ్యా. నేను కూడా ఇప్పుడు సాధు సజ్జనులకయ్యా. ఆచార్య కొంత నీతి మార్గము నేర్పి వస్తుయ్యా. ఆచార్య కొంత నీతి మార్గము నేర్పుచుండినయ్యా. నీతి మార్గము నిర్ణయమయ్యా. ఓ స్వామి, నేను కూడా ఆ యొక్క సాధులకు సజ్జనులకు ఆ యొక్క తెలియని వారికి నేను కూడా నీతి అనగా చదువు శాస్త్రము సంధ్య నేర్పుతున్నాను స్వామి. అలాగా? అవును స్వామి. అచ్చమాంబ కొడుకు బ్రహ్మానంద రెడ్డికి. అచ్చమాంబ కొడుకు బ్రహ్మానంద అచ్చమాంబ కొడుకు బ్రహ్మానంద రెడ్డికి. ఆ కరుణ తోడుతో కన్నులిచ్చి మోక్షమిచ్చినాను. అచ్చమాంబ కుమారుడైనటువంటి ఆ బ్రహ్మానంద రెడ్డికి కూడా మోక్షం ఇచ్చి అతనికి కన్నులు ఇచ్చినాడు. అలాగా స్వామి. రూపుమార్పగలవా జన్మ వ్యక్తి చూడగలవా స్వామి. రూపుమార్పగలవా జన్మ వ్యక్తి చూపగలవా స్వామి. ఆ కాపులు రూపుమార్పగలవా జన్మ వ్యక్తి చూపగలవా స్వామి. ఆ కాపులేకను నాకు తెలుపు మీ
ఒక రూపు మార్పి ఇంకో రూపు కూడా రూపును మార్చుతున్నావా స్వామి? అటువంటి శక్తి నీలో ఉందా స్వామి? అలాగా బ్రహ్మనామముతో భక్తుల బోధ చేసినాడు, బ్రహ్మనామముతో భక్తుల బోధ చేసినాడు, బ్రహ్మనామముతో భక్తుల బోధ చేసినాడు, బ్రహ్మనామముతో భక్తుల బోధ చేసినాడు. ఆ కంది మల్లయ్య పురములోన సమాధి చెందగలను, అలాగా స్వామి. ఆ కంది మల్లయ్య పురములోన సమాధి చెందగలను, బ్రహ్మనామంతో భక్తులకు బోధ చేసినాను, అలాగే ఆ కందిమల్లయ్యపురంలో సమాధి చెందబోచున్నాను. ధరణిలో నవరయో గయాలపురములో నవరయో ధరణిలో నవరయో గయాలపురములో నవరయో స్వామి. మరవగాను ఈ పూరి స్వామిని మదిలో ధరించదాను స్వామి, మరవగాను ఈ పూరి స్వామిని మదిలో ధరించదాను స్వామి. స్వామి, ఈ ధరణి కడియాల పూరి సాక్షిగా నేను ఎల్లప్పుడూ నేను మదిలో తలిచేది స్వామి. అలాగా నాకు కొంత కాలజ్ఞానాన్ని ఉపదేశించు స్వామి. అలాగంటివా? అలాగే తెలిపేది రాజనాథ్ గారు.